సరిగ్గా నథింగ్ 4A ప్రో స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా ఏవైతే ఉన్నాయో చెప్తాను. వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇలా షేర్ అయితే చేయండి. సో నథింగ్ వాళ్ళది నథింగ్ 4A ప్రో స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతే అఫీషియల్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఆ హైలైట్ ఏంటంటే మాత్రమే వీళ్ళది కొత్తగా డిజైన్తో పాటు కూడా వచ్చింది. సో అదొకటి మెన్షన్ చేసుకోవాల్సిందే. ఇది ట్రాన్స్పరెంట్ లుక్ అది ఇది ఉందో కెమెరా మట్టుకే పెట్టుకోరు, మిగతా డిజైన్ మార్చేసారు 4A ప్రోకి. ఏఐకి సంబంధించిన టూల్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నథింగ్ వస్తుంది. బాగుంది లుక్ వైజ్, ఫీచర్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మనం ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసాను, మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బేస్ వేరియంట్ అవుతుందో 43,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సారీ, ఇది 40,000 రూపాయలతో పాటు బేస్ ఏదైతే 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో హైయర్ వేరియంట్ అవుతుంది 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ 43,000 ఉంది. 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ అవుతుంది 46,000 ఉంది. సో 40,000కి ఓకే, డీసెంట్ స్మార్ట్ ఫోన్, మంచి స్పెసిఫికేషన్తో పాటు డీసెంట్ ఓకే అన్నట్టు అనిపించింది నాకు. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ ఒకసారి వీళ్ళ వెబ్సైట్లో చూపించేస్తాను. బాక్స్లో మీకు ఛార్జర్ వస్తుంది, కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అండ్ డైమెన్షన్స్ వెయిట్ కెపాసిటీ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే డీసెంట్ ఉంది. 210 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. మంచి కెమెరాస్ వస్తున్నాయి. పెరిస్కోపిక్ కెమెరా వస్తుంది. మెయిన్ కెమెరా వస్తుంది 50 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వస్తుంది. ఫ్రంట్ 30 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక్కడ ఇండియాలో 5400 mAh బ్యాటరీ ఇండియా ఓన్లీ అనేసి అయితే వీళ్ళు సపరేట్గా మెన్షన్ చేసి 50 hours ఛార్జింగ్. సో ఛార్జింగ్ తొందరగా అయిపోతే డే టు డే టాస్క్లో కూడా బాగానే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే మాత్రమే నాకు ఇదొకటి మంచిగా అనిపించింది. 3 years ఆఫ్ OS అప్గ్రేడ్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ లైక్ 16 అంటే 17, 18, 19 దాకా అప్గ్రేడ్ వస్తుంది. సో అదొకటి నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే డీసెంట్ ఉంది. ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఓకే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఆఫర్స్ అప్లై చేసుకోవాలంటే ఆఫర్స్ అప్లికేషన్ 36,000 అవుతుంది. 12 months ఈఎంఐ అయితేనేమో నెలకి 3,000 ఏమో కట్టాల్సి వస్తుంది ప్రైస్ మీద. తీసుకొచ్చా అంటే మాత్రం ఓకే అనిపించింది. అంతగా పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే నాకైతే ఏమి అనిపించలేదు. ఇన్ కేస్ మీకు నచ్చితే అయితే తీసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బీ మంచి ఆల్టర్నేటివ్స్ ఫస్ట్ చూసుకుంటే మాత్రం OnePlus 15R ఉంది. 12 GB 2 GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. 48,000 పెట్టుకొని 48,000. సో 15R కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఐపీ రేటింగ్తో పాటు కూడా వస్తుంది. 4K 120 FPS దాకా కొన్ని గేమ్లు అయితే గేమ్ ప్లే ఆడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే IQ 15R అనమాట బై. సో OnePlus 15Rకి IQ 15R కంపారిజన్ వీడియో చేసినాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. ఇది కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. 8 GB 2 GB స్టోరేజ్ వేరియంట్ 7600 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. బేస్ వేరియంట్ అనమాట. 45,000కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళది. సో గూగుల్ వాళ్ళది Pixel 10 ఇదైతే రీసెంట్గానే లాంచ్ అయింది. ఇది కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి వివో V70 స్మార్ట్ ఫోన్ అనమాట. 46,000 ఉంది. ఇది కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్ మంచి క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. అండ్ 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP వైడ్ అండ్ 8 MP రియర్ కెమెరాతో పాటు కూడా 50-58. సో మంచి కాంపిటీషన్ అయితే ఉందనుకోవచ్చు. నథింగ్ 4A ప్రో కంటే కూడా ఈ వేరే కేటగిరీలో కొంచెం ప్రైస్ ఒక 5,000 6,000 ఎక్కువ ఉన్నా సరే కూడా వీటిల్లో కొన్ని ఫీచర్స్ బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కంపేర్ చేసుకుంటే దీనికంటే వీటిలో మీకు కొంచెం ఎక్కువ వస్తున్నట్టు కూడా ఉంటుంది. దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే మాత్రం ఇక్కడ ఇంటర్ఫేస్ ఏదైతుందో కెమెరా పక్కన అదొకటి యూనిక్గా ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ లుక్ ఏదైతుందో కెమెరా మట్టుకే డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఓవరాల్ తీసుకోవచ్చు అంటే మీ బడ్జెట్ 40,000 లోపల మంచిగా స్మార్ట్ ఫోన్ కావాలి నథింగ్ నుంచి అంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి చెప్పేది ఆఫర్స్ అయితే అప్లై చేయండి, లేకపోతే ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమంటాను. అది అంత ఓవర్ హైప్ కాలే, అంత లో కాలేదు. నాకైతే ఓకే అనిపించింది అన్నమాట స్మార్ట్. అండ్ కొంటే లాభం వస్తుందా అంటే మాత్రమే పెద్దగా ఏమైతే బెనిఫిట్ అయితే ఏమట్లేదు. కానీ ఆఫర్స్ అయితే తగ్గినాక తీసుకోవచ్చు ఒక సలహా ఇస్తే అక్కడ మీకు లాభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూసారు కదా, అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా విన్నారు కదా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.